వెన్న వామన్నానికి కావలసిన పదార్థములండి. పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, వెన్న, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వండిన వేడన్నం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు బటర్ వేసి కొద్దిగా కరగనివ్వాలి. బటర్ బాగా కరిగిందండి, ఇలా బాగా కరగాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి. ఎండుమిర్చి వేయకూడదండి, ఓన్లీ పచ్చిమిర్చిని చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి, వేసి ఒకసారి బాగా కలపండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న వేడన్నం వేయాలి. ఒకసారి బాగా కలపాలి. ఒక నిమిషం మగ్గనిద్దాం. వామన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వెన్న వామన్నాన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ పచ్చిమిరపకాయతో చేసుకోవాలి. జలుబుగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్నతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి.